చిత్ర వెంటనే వెళ్ళి ఫోన్ని తీసుకుని రాబోతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ మాత్రం, నిజం చెప్పు, నాకు నువ్వు డ్యాన్స్ నేర్పిస్తావు కదా, సరే ఇప్పుడు జరగాల్సింది ముందు అది చూశాక ఆ తర్వాత చెప్తానులే అని అంటూ వెంటనే ఇక వస్తూ ఉంటే ఇక చెర్రీ మాత్రం ఆ ఫోన్ని అక్కడే పెట్టేస్తాడు. అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అంతలో నక్షత్ర మాత్రం ఆ చెర్రీ ఫోన్ను తీసుకుని వచ్చి వెంటనే పైన ఉన్న అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అందులో అపూర్వ, భూమి, ఇక నువ్వు నన్ను ఆట ఆడిస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఆట ఆడించలేవు, ఇక నేనేంటో నీకు చూపిస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే అలా ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద నుండి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయగానే, చెర్రీ, నేను పెద్దమ్మను మాట్లాడుతున్నాను, ఇక ఈ పెళ్ళి జరుగుతుంది చెర్రీ, నేను ఇంటికి వెళ్ళాను, నేను గగన్ కూడా క్షమాపణ చెప్పాడు, ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ పెళ్ళి జరుగుతుంది, గగన్ క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకున్నాడురా అని అనగానే ఆ మాట విన్న అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఈ పెళ్ళి జరుగుతుందని మీ అమ్మకు చెప్పరా అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే, నిజంగా గుడ్ న్యూస్ బేబీ, ఏంటి మమ్మీ, ఏమైంది మమ్మీ, గుడ్ న్యూస్ అంటున్నావు, అవును బేబీ, ఆ గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడంట, ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడుతుంది, అవును బేబీ అంటూ ఎంతో సంతోషంగా అపూర్వ కిందకు వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి మాత్రం అలా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే అంతలో, బావా నువ్వు ఎక్కడున్నావో బావా, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి బావా, ఆ గగన్ వెళ్ళి ఆ వంశీకి క్షమాపణ చెప్పాడు బావా, ఏంటి అపూర్వ ఏమంటున్నావు, అవును బావా, ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి కూడా ఓకే అనేసారు బావా అని అనగానే ఆ మాట విన్న భూమి, శరత్చంద్ర కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళు పెళ్ళికి ఓకే అన్నారా, ఆ గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పారా, అంటే నా కూతురి పెళ్ళి జరుగుతుందన్నమాట అని అనుకుంటూ మీరా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు సంగీత్కి ఫుల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోండి అని అనగానే ఇక భూమి మాత్రం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో ఆగు భూమి అని అనగానే వెంటనే భూమి కోపంగా ఆగి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పాడు అనగానే కోపంతో వెళ్తున్నావు ఏంటి, అంటే అసలు వాడి మీద నువ్వు బాగా క్యూరియాసిటీ చూపిస్తున్నట్లేదు, వాడి పేరు వచ్చినా ఏదో కోపంతో రగిలిపోతున్నావు, మంచి మాటలు చెప్తే తప్ప చెడు మాట వస్తే సహించట్లేదు, కొంపతీసి నువ్వేమైనా ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా, అయినా మీ ఇద్దరు ప్రేమించుకుంటే ఏంటి, వాడికి ఎవరున్నారో నీకెవరున్నారు, వాడికంటే తండ్రి లేరు నీకెవరూ లేరు కదా, పెళ్ళి చేసుకున్నా మిమ్మల్ని అడిగే దిక్కు కూడా లేదులే అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే అపూర్వ వెళ్తూ ఉంటే భూమి చిటికి వేసి మరీ పిలుస్తుంటుంది. అప్పుడు వెనక వైపు తిరిగి అపూర్వ చూస్తుంది. ఏంటి ఏవేవో మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత, అయినా ఎవరు లేరని ఎలా అంటావు, ఆయనకి తండ్రి లేకుండా చేసింది ఎవరు, నువ్వే కదా, శత్రువులా చేసింది నువ్వే కదా, సంతోషంగా బ్రతికే కుటుంబాన్ని అనాథ చేసింది ఎవరు, నువ్వే కదా, అన్నీ నువ్వు చేసి ఇప్పుడు తండ్రి లేడు కదా అంటే ఎలా నమ్ముతాను అనుకుంటున్నావు, ఏంటి నువ్వు మాట్లాడుతుంది, అవును చల్లగా బ్రతుకుతున్న కుటుంబాన్ని చేసింది నువ్వు, కుటుంబాన్ని విడదీశావు, భర్తకి దూరం చేసింది నువ్వు, ఒక కొడుక్కి తండ్రిని చేసింది కూడా నువ్వే కదా, కావాలని నువ్వు ఆ ఫ్యాక్టరీని తగలబెట్టించిందే కాక పైగా చెప్తానని నువ్వు బెదిరించి ఆ మీరా ఆంటీని పెళ్లి చేసుకునేలా చేశావు, వాళ్ళు చేయటం వల్ల నీకు ఎంత పాపం తగులుతుందో నువ్వు ఆలోచించలేదు, కానీ ఖచ్చితంగా పాపం తగులుతుంది, అలా చేయటం ఎంత పెద్ద తప్పు, ఏంటి నీకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు, అన్నీ తెలుసు, మీరే ఇవన్నీ చేశారని నాకు తెలుసు, మీరు చెప్తే చెప్పించుకునే పరిస్థితిలో కూడా మేమెవ్వరం కూడా లేము, అసలు కుటుంబాలను ఆగం చేసేది నువ్వుండగా అందరూ ఎలా సంతోషంగా ఉంటారు అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు గగన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో శారద వస్తుంది. గగన్ అనగానే వెంటనే, ఏంటమ్మా ఏమైందమ్మా అని గగన్ అంటూ ఉంటే గగన్ని అలానే శారద చూస్తూ ఉంటుంది.
అసలు ఈయనేంటి క్షమాపణ ఈయన కోరడం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఎందుకు చెప్తాడు అని అనుకుంటూ భూమి కోపంగా వస్తూ ఉంటే, నన్ను క్షమించరా, నన్ను కొట్టరా అని అంటూ శారద చేతులు పట్టుకుని కొడుతూ ఉంటే, ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుంది, నువ్వు తప్పు చేయకుండా వాడికి వెళ్ళి క్షమాపణ చెప్పమంది నేనే కదరా, నా వల్ల కదరా చెప్పావు నువ్వు. అమ్మ నీకోసం నా తలని తీసుకెళ్ళి వాడి కాళ్ళ మీద పడేయమన్నా పడేస్తానమ్మా, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు. లేదమ్మా, నేను ఆడపిల్ల జీవితం బుగ్గుపాలవుతుందని నేను ఆలోచించి అలా అన్నానురా, ఎందుకంటే నా కడుపులో పుట్టకున్నా తను కూడా అలాంటిదే కదరా. పెళ్ళి ఆగిపోతే సూటిపోటి మాటలు ఎలా అంటారో తెలిసి నేను క్షమాపణ చెప్పమన్నానురా, అంతేకాని మరి ఏ ఉద్దేశంతో కాదు అమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు చెప్తే నేను వినే పొజిషన్లో లేను, ఎందుకంటే నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదమ్మా. నువ్వు ఏది అడిగినా సరే నేను ముందు పెడతానమ్మా. లేదురా, నన్ను క్షమించరా, నేను చేసింది పెద్ద తప్పు అమ్మా, క్షమాపణలు నువ్వు నన్ను అడగటం ఏంటమ్మా. అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను నీకోసం ఏదైనా చేస్తానమ్మా, నువ్వు లేకుండా నేను లేనమ్మా, నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా అని ఈ విధంగా అనగానే శారద అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంటు పోతుంది. కింద కూర్చున్న శారదని భూమి చూస్తూ ఉంటుంది. ఆంటీ ఏదో ఆలోచిస్తున్నట్టుంది అని అనుకుంటూ కిందకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అదే సమయానికి కరెంట్ ఆపైపోతుంది. కరెంటు పోయింది, లైట్ వెలిగించాలి అని అంటూ ఇంట్లోకి శారద వెళ్ళిపోతున్న సమయంలో అదే సమయానికి గగన్ వచ్చి కూర్చుంటాడు. గగన్ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, ఆంటీ నిజంగా మీరు మంచి కొడుకును కన్నారంటీ, మీరు మాట్లాడుకుంటుంటే నేను అన్నీ విన్నాను ఆంటీ. ఆయనకు మీరంటే ఎంత ఇష్టం అంటే నిజంగా అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా, మీరు మాత్రం మంచి కొడుకును కన్నారంటీ. ఆయనకు ఏ భార్య మీకు ఏ కోడలు వస్తుందో కానీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. మీ ఇద్దరికంటే నాకేం కావాలి చెప్పండి ఆంటీ అని ఈ విధంగా అనగానే గగన్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నిజంగా మీరు ముద్దులు కొడుకును కన్నారు అని అంటూ ముద్దు పెట్టుకోగానే గగన్ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు.